అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 3. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2:1. విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలుగానైతిమి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలమై దేవుని సేవకుల కొరకు, ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయటం అన్నది ఎంత గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనం గ్రహించలేని వారముగా ఉందము. మన విజ్ఞాపనలు మీద ఇతరులు ఎంత ఆధారపడారో కూడా మనం గ్రహించలేక ఉందము. విశ్వాసులందరూ అధికమైన శ్రమ, హింస, కష్టములను ఎదుర్కొనబో సమయము రానయ్యున్నది. కొంతమంది విశ్వాసులు కళాశాలలో చేరుటకు, ఉద్యోగం సంపాదించుటకు, స్కాలర్షిప్ల కొరకు, హరిజన క్రైస్తవులుగా పిలువబట్టుకు శోధింపబడుచున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు. కొంతమంది బహిరంగంగా బైబిల్ తీసుకొని పోవుటకు, ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు. అటువంటి వారు మన విజ్ఞాపనలు వలన విడిపించబడుదురు. జయ జీవితమును జీవించువారే అట్టి అపాయములోనున్న వారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగిందురు. దేవుని ఎదుట మనం విజ్ఞాపన చేయవలసినంతగా చేటులో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును. కానీ మనం ఇతరులతో బాధపడవలసి వచ్చును. భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయంలో మనకు అత్యధికమైన బాధ్యత కలదు. దేవుని సేవకుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, ప్రపంచంలోని దేవుని ప్రజలందరి కొరకు మన విజ్ఞాపన, ప్రార్థనలు ఎంతో అవసరమైనవి. అపోస్తులుడైన పౌలు ఆయా సంఘములలోనున్న విశ్వాసులను తన నిమిత్తము విజ్ఞాపన చేయవలసిందిగా బ్రతిమాలెను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ఎఫెసీ 6:18-20 వచనములు. మనం వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా విజ్ఞాపన చేయవలెను. మన ప్రార్థన ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబోవు శ్రమలను ఎదుర్కొనుటకు వారిని సిద్ధపరచును. అదే సమయంలో మనం కూడా బలపరచబడదు. దేవుని సేవకుల కొరకు, సహ విశ్వాసుల కొరకు, అక్కడ ఇక్కడ మనం కలుసుకున్న విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో, దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్.